క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, బేసిక్గా ఇవి చేస్తున్నప్పుడు కామెంట్లు వస్తాయి, తర్వాత రీచ్ బాగా వస్తుంది, బాగా చింపేశారండి, అబ్బా ఏమున్నారండి, అబ్బా చాలా క్యూట్గా ఉన్నారండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందండి, ఇలా కామెంట్లు వస్తాయి. సో ఇలా వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ చాలా న్యూట్రల్గా ఉంటుంది ఆ కమెంట్స్ చూస్తున్నప్పుడు అయితే. ఎందుకంటే ఏది చూసి మనం మరీ రెచ్చిపోకూడదు, మరీ ఓవర్ ఎక్సైట్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం డిప్రెస్ కూడా అవ్వకూడదు. సో న్యూట్రల్గానే చూస్తా. ఏమైనా కొంతమంది డిఫరెంట్గా చెప్పారు అంటే ఏంటి ఇంత ఉంది అని చెప్పి చూస్తే ఓకే, అది నాకు జెన్యూన్ అనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఎవరైనా నెగిటివ్గా పెడితే వెంటనే అక్కడే ఆ కామెంట్ డిలీట్ చేసి వాళ్ళని బ్లాక్ చేసేస్తాను నేను. వాళ్ళని బ్లాక్ చేసేస్తారా? బ్లాకే చేసేస్తాను. సో సూపర్. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వను. సో నెగిటివ్ పెడితే బ్లాక్ చేస్తారు ఇంకా. ఓకే, మీ గోల్ ఏంటి? నా గోలా చచ్చిపోతున్నప్పుడు ఏ రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా చచ్చిపోవాలి, అంతే. సూపర్ గోల్ అసలు. అంటే మీలాంటి గోల్ ఉండాలంటే మినిమం మెచ్యూరిటీ ఉండాలి. మినిమం డిగ్రీ కాదు, మినిమం మెచ్యూరిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మీకు ఒక 26-25 అనుకుంటున్నా. 25. సో ఈ ఏజ్లోనే రావడం హైలైట్ థింగ్ అది. ఎప్పటి నుంచో ఉంది అదే గోల్. చాలామంది అడిగినా అదే గోల్. అంటే ఇల్లు, కారు, జాబ్, లేదంటే ఆ వరల్డ్ టూర్స్, ట్రిప్స్ ఇవన్నీ అనుకుంటాం, కానీ అవన్నీ మన గోల్స్ కాదు. మీరు అన్నారు కదా 200కి అయితే 500కి కావాలి అని. అలా మనం ఒకటి కంప్లీట్ చేసినా ఇంకా ఆశ వెళ్తూనే ఉంటుంది అనమాట. బట్ దట్ ఈస్ ది ఎండ్. దానికి మించిన గోల్ ఇంకొకటి ఉండదు. కళ్ళు తెరిపిస్తున్నారండి. అంటే బేసిక్గా సద్గురు అని ఒక పర్సన్ ఉంటాడు, అవును, ఇషా ఫౌండర్. ఆయన స్పీచ్లు విన్నప్పుడు మనమే మోటివేషన్ అవుతాం. తర్వాత చాగంటి కోటేశ్వరరావు. సో ఇలా కొంతమంది ఉంటారు. అలా అలా మీరు ఫ్యూచర్లో ట్రై చేసినా సక్సెస్ అయిపోతారు. వద్దులేండి. ఓకే, మరి వాళ్ళని